మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని ఆశీర్వదింపబడినట్లు ఈ యొక్క ఆయన రక్తంలో శరీరంలో అంటే ద్రాక్ష రసంలో మనం పాలు పువ్వులు పొందుటకు దేవుడు మనం పిలుచుకున్నందుకు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ పాటి వాడనయా ఇంతగా హెచ్చించావు, ఏమిచ్చుకోగలనయ్యా ఇంత ప్రేమను చూపావు. నాడు పాపమునంతా సిలువలో మోసావు, నన్ను విడిపించుటకై నీవు శిథిలమైనావు. చేదు రసమును మృంగి నాకు జీవమిచ్చావు, చేదు రసమును మృంగి నాకు జీవమిచ్చావు. ఎవరు చేయలేనిది ఎన్నడూ చేయబోనిది, త్యాగమే నీదయ్యా తండ్రివైనావయ్యా. ఏ పాటి వాడనయ్యా ఇంతగా హెచ్చించావు, ఏమిచ్చుకోగలనయ్యా ఇంత ప్రేమను చూపావు. తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా నాన్నవారెవరైనా నా తోటి వారెవరైనా చేయలేని త్యాగమును చూపలేని ప్రేమను. ఏ పాటి వాడనయ్యా ఇంతగా హెచ్చించావు, ఏమిచ్చుకోగలనయ్యా ఇంత ప్రేమను చూపావు. అయ్యా మీరు మా పట్ల చూపిన ఇంత గొప్ప ప్రేమ అయ్యా, తల్లిదండ్రులైన అన్నదమ్ములైన అక్క చెల్లెండ్రులైన నాన్న వారు ఎవరైనా చేయలేని త్యాగం మా కొరకు చేసిన వాడివి. ఇది నాన్న ఈరోజు రాత్రి మరొక పర్యాయము మీ మందిరంలో మీ నామం పేరిట కూడుకుని అయా మీ త్యాగాన్ని కొనియాడే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ప్రభువా కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ అయా ఈ ఆరాధనలో పాలు పువ్వులు పొందిన ప్రజలను మరి ముఖ్యంగా సిద్ధపడి వచ్చిన మమ్మలను అయా ఈ సిద్ధపాటుని ప్రభువా మీ నామ మహిమార్థమై స్వీకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.